మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓడిపోతామనే భయం పట్టుకున్నదట. గుండెల దగడు దొచ్చి ఏం మాట్లాడుతుండో కూడా సోయి లేకుండా ఆగమాగం అవుతుండట. ఎవలకు కూడా భయపడా అన్నట్టు ఉండే సీఎం సార్ నిజంగానే బుగులు పడుతుండా. ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్నా అంటే ఇగో అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు మీ కారు కూతలు వినబెట్టుండ్రి. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి, ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్కి, నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఈయనరా ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. అగో మరి ముఖ్యమంత్రి సార్ ఓడిపోతాడని భయపడి అంతగానం ఏం మాట్లాడింది అంటారా? ఆ ముచ్చట కూడా నుండి ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? అయ్యా సీఎం రేవంత్ సారు మీరు ఓ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇట్లా నోటితోనరాని చెవులతో నినరాని మాటలు అనడేంది సారు? అయినా మీ లీడర్లు ఎవ్వరు ఏం తక్కువ కాదు సారు, మీరు ఇట్లా మాట్లాడు మామూలే కదా అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు